వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి ఫిర్యాదులపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశం. యాంటీ ర్యాగింగ్ పై ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు. ర్యాగింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ హెచ్చరిక. న్యూ పెన్షన్ స్కీమ్ త్వరలోనే ఖతం. ఏఐఎస్పీ ఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మాచన రఘునందన్ వెల్లడి. ప్రజావాణి దరఖాస్తులకు వెంటనే పరిష్కరించాలన్న జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామరావు. ఎంజేయూలో జాతీయ సమైక్యత శిబిరానికి వాలంటీర్ల ఎంపిక. పంటల బీమా పథకం చట్టం చేసి అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి డిమాండ్. అనంతారం గ్రామంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం. కార్తీక మాసం 3వ సోమవారాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు శివాలయాలలో భక్తుల రద్దీ. మరణించిన గొర్రెల యొక్క పెంపకదారులతో కలిసి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేసిన టీఆర్పీ స్టేట్ జనరల్ సెక్రటరీ వట్టే జానయ్య యాదవ్. చౌటుపల్ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప స్వామి నిత్యాన్నదాన కార్యక్రమం. గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిఎంపిఎస్ ఆధ్వర్యంలో చౌటుపల్ పశువుల దవాఖానా ముందు నిరసన. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్ చూద్దాం. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా అధికారులతో ఆమె ప్రజావాణి ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులు ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎప్పటి ఫిర్యాదులను అప్పుడే పరిష్కరించాలని, పెండింగ్లో ఉంచవద్దని, ఒకవేళ ఫిర్యాదు పరిష్కారం కానట్లయితే ఫిర్యాదుదారులకు స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా అధికారులతో ఆమె ప్రజావాణి ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులు ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని, పెండింగ్లో ఉంచవద్దని, ఒకవేళ ఫిర్యాదు పరిష్కారం కానట్లయితే ఫిర్యాదుదారుకు స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నట్లయితే సమాచారాన్ని కలెక్టర్ కార్యాలయానికి తెలియజేయాలని ఆమె కోరారు. ఫిర్యాదుల పరిష్కారంలో జిల్లా కేంద్రం నుండి కింది స్థాయి వరకు జ్ఞాపం లేకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాగా ఈ సోమవారం మొత్తం 94 ఫిర్యాదులు రాగా అందులో జిల్లా అధికారులకు 31 ఫిర్యాదులు, రెవెన్యూ శాఖకు 63 ఫిర్యాదులు వచ్చాయి. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ వై అశోకరెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి శ్రీజ, పి శ్రీనివాసరెడ్డిలతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి శ్రీజ, పి శ్రీనివాసరెడ్డిలతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఎర్రుపాలెం మండలం రెమిడిచెర్ల గ్రామానికి చెందిన గరికపాటి సరోజిని
తనకు రెండవ లిస్టులో ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్కి రాస్తూ తగు చర్యలు చేపట్టాలని అన్నారు. స్థానిక పంపింగ్ వెల్ రోడ్ నుండి కొండిరేఖ తాను ఇంటర్ చదివి కంప్యూటర్ కోర్స్ చేసినట్లు అవుట్సోర్సింగ్లో ఉద్యోగం కొరకు దరఖాస్తు చేసుకోగా ఖమ్మం డిఆర్డీఓ పీడీ మెప్మా జిల్లా ఉపాధి అధికారులకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఖమ్మం రూరల్ మండలం ఎం వెంకటాయపల్లి గ్రామం సర్వే నెంబర్ 396లో శ్మశాన వాటిక స్థల పరిష్కారం కోరుతూ కుల వివక్ష పోరాట సంఘం ఖమ్మం జిల్లా కమిటీ దరఖాస్తు చేసుకోగా ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్కి రాస్తూ పరిశీలించి సమస్య పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఎస్కునూరు గ్రామానికి చెందిన మున్నా సావిత్రి తన భర్త నున్న వెంకటయ్య పేరునున్నటువంటి వ్యవసాయ భూమిని తనకు తెలియకుండా ఇతరుల పేర పట్టా చేశారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు భూమి అప్పగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్కు రాస్తూ నిబంధన ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మదిర మండలం నాగవరపగడకు చెందిన వాడకుప్పల్లో నాగార్జునరావు తన పొలం సర్వే పూర్తి చేసి సరిహద్దులను గుర్తించాలని గట్టురాళ్లను వేయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా మదిర తహసీల్దార్కు రాస్తూ తగు చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ ఆదేశించారు. నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామానికి చెందిన అమరనేని అప్పయ్య తన కుమారుల నుండి మనోవర్తి కోరుతూ దరఖాస్తు చేయగా జిల్లా సంక్షేమాధికారికి తగు చర్యకై కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్ఓ ఏ పద్మశ్రీ, డిఆర్డీఓ ఎన్ సన్యాసయ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. యాంటీ ర్యాగింగ్పై ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నల్గొండ పట్టణ కేంద్రంలో మెడికల్ కాలేజీలో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సులో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ ర్యాగింగ్ అనే సంస్కృతికి దూరంగా ఉండాలని, తోటి విద్యార్థులపై ర్యాగింగ్కు పాల్పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. ఈ యాంటీ ర్యాగింగ్పై ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నల్గొండ పట్టణ కేంద్రంలో మెడికల్ కాలేజీలో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సులో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ ర్యాగింగ్ అనే సంస్కృతికి దూరంగా ఉండాలని, తమ తోటి విద్యార్థులతో సోదరభావంతో మేల్కొనాలని, సీనియర్లు జూనియర్లు అనే భేదం వీడనాడుతూ నేటి సీనియర్లు ఒకప్పుడు జూనియర్లనే విషయం మర్చిపోవద్దని అన్నారు. తోటి విద్యార్థులపై ర్యాగింగ్కు పాల్పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. ప్రొహిబిషన్ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం ర్యాగింగ్కు పాల్పడితే ఒకసారి కేసు నమోదైతే 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని చెప్పారు. ర్యాగింగ్ అనగా వ్యక్తులను మానసికంగా లేదా శారీరకంగా అవమానపరచడం, భయపెట్టడం, భయం కలిగేటట్లు చేయడం, వారి పట్ల అమర్యాదకంగా ప్రవర్తించడం, కొట్టడం తదితర అంశాలు ర్యాగింగ్ చట్టంలోకి వస్తాయని పీపీడీ ద్వారా అవగాహన కల్పించారు. సరదా కోసం చేసే ర్యాగింగ్ వల్ల అనర్థాలు జరుగుతాయని, చట్టాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయని, ర్యాగింగ్ చేస్తే కేసులు నమోదు చేపడతాయని చెప్తూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తూ ర్యాగింగ్ అనే భూతాన్ని కళాశాల నుండి తరిమివేయాలని సూచించారు. ఎంతో కష్టపడి చదివి మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించుకొని ర్యాగింగ్ అనే కక్షినిక పాశవిక ఆనందానికి చేస్తే కేసులు నమోదైతే జైలుకు వెళ్తే వారి తల్లిదండ్రులు ఎంత బాధపడతారో కూడా గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడితే సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100 ద్వారా సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నల్గొండ కె శివరాంరెడ్డి, ఎస్బీ సిఐ రాము, 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ సైదులు, కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ రాధాకృష్ణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కు త్వరలో ఎండు కార్డు పడే అవకాశం ఉందని ఆల్ ఇండియా న్యూ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన సమావేశానికి హాజరై వచ్చిన మాచన ఇవాళ హైదరాబాద్లో మాట్లాడారు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కు త్వరలో ఎండ్ కార్డు పడే అవకాశం ఉందని ఆల్ ఇండియా న్యూ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన సమావేశానికి హాజరై వచ్చిన మాచన ఇవాళ హైదరాబాద్లో మాట్లాడుతూ నవంబర్ 11న ఎన్పీఎస్ లాభ నష్టాలపై చర్చించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం ఉందని చెప్పారు. ఈ పరిమాణాల నేపథ్యంలో సాధ్యమైనంత త్వరలో సిపిఎస్ రద్దుకు పరిస్థితి సానుకూలంగా ఉందని రఘునందన్ వివరించారు. गुलामी पेंशन जिंदाबाद पेंशन कर्मचारी एकता जिंदाबाद जिंदाबाद कर्मचारी एकता जिंदाबाद 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 गुलामी पेंशन जिंदाबाद 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 9 नवंबर दिल्ली चलो 9 नवंबर दिल्ली चलो शिक्षक कर्मचारी दिल्ली चलो शिक्षक कर्मचारी दिल्ली चलो 9 नवंबर 9 बजे दिल्ली चलो दिल्ली चलो 9 नवंबर 9 बजे दिल्ली चलो पुरानी पेंशन के लिए दिल्ली चलो ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామారావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామారావు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, తేమ శాతం 17కు రాగానే కాంటా వేసి లారీల ద్వారా మిల్లులకు ఎగుమతి చేయాలని, అలాగే ట్యాబ్లో నమోదు చేయాలని సూచించారు. ప్రతి కార్యాలయంలో ప్రజావాణిలో వచ్చే దరఖాస్తుల కొరకు ఒక రిజిస్టర్ ఏర్పాటు చేసుకుని ప్రతి దరఖాస్తును నమోదు చేయాలని, అలాగే దరఖాస్తు యొక్క స్టేటస్ని లబ్ధిదారులకు తెలియజేయాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్యలకి సంబంధించి 26 దరఖాస్తులు, ఇరిగేషన్ శాఖకు సంబంధించి 4, సంక్షేమ అధికారికి 3, ఎంపీడీఓలకి 2, మిగిలిన 9 దరఖాస్తులు ఇతర శాఖలకి సంబంధించి వచ్చాయని, మొత్తం 44 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకి పంపించడం జరిగిందని, వాటిని వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశించారు. డిఆర్డీఏ పీడీ వివి అప్పారావు, డిఎఫ్ఓ సతీష్ కుమార్, డిపిఓ యాదగిరి, డిఈఓ అశోక్, సిడిపిఓ కిషన్, డిడబ్ల్యూఓ నరసింహారావు, సంక్షేమాధికారులు శంకర్, శ్రీనివాస్, నరసింహారావు, దయానంద రాణి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, జిల్లా స్పోర్ట్స్ అధికారి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యత శిబిరానికి వాలంటీర్ల ఎంపిక ఎంజీయూలో బుధవారం రోజు నిర్వహించారు. భారత ప్రభుత్వ క్రీడలు, యువజనుల సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో గుజరాత్ రాష్ట్రంలో నవంబర్ 22 నుండి 28 వరకు సర్దార్ పటేల్ యూనివర్సిటీ, వల్లభ విద్యానగర్, ఆనంద్ జిల్లాలలో నిర్వహించే జాతీయ సమైక్యత శిబిరానికి 2025కు ఉమ్మడి జిల్లా నుంచి అర్హులైన వాలంటీర్లను సోమవారం ఎంపిక చేశారు. ప్రతిభ చూపిన వారికి భాషా పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్, సాంస్కృతిక అంశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేశారు. ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యత శిబిరానికి వాలంటీర్ల ఎంపిక ఎంజీయూలో బుధవారం రోజు నిర్వహించారు. భారత ప్రభుత్వ క్రీడలు, యువజనుల సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో గుజరాత్ రాష్ట్రంలో నవంబర్ 22 నుండి 28, 2025 వరకు సర్దార్ పటేల్ యూనివర్సిటీకి, వల్లభ విద్యానగర్, ఆనంద్ జిల్లాలో నిర్వహించే జాతీయ సమైక్యత శిబిరానికి 2025కు ఉమ్మడి జిల్లా నుంచి అర్హులైన వాలంటీర్లను సోమవారం ఎంపిక చేశారు. ప్రతిభ చూపిన వారికి భాషా పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్, సాంస్కృతిక అంశాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలెట్టి మాట్లాడుతూ విద్యతో పాటు సామాజిక సేవ చేసేందుకు చక్కటి వేదిక అన్నారు. ఎంపికైన విద్యార్థులను యూనివర్సిటీకి ఉపకులపతి ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుసేన్, యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, డీన్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఓలు అపర్ణ, ఆనంద్, స్రవంతి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు మరియు ఎన్ఎస్ఎస్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్
హరికిషన్ పాల్గొన్నారు. ఎంపికైన వాలంటీర్లు పురుషుల విభాగంలో కె గణేష్, యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, మహిళా విభాగంలో సిహెచ్ సిరివెన్నెల, టీజీడబ్ల్యూ, ఆర్ఏఎఫ్, పీడీసీడబ్ల్యూ భువనగిరి ఉన్నారు. పంటల బీమా పథకం చట్టం చేసి అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సమావేశం చౌటుపల్ మండలంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఆదివారం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బొంతల చంద్రారెడ్డి మాట్లాడారు. తెలంగాణ రైతు సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సమావేశం చౌటుపల్ పట్టణంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఆదివారం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, జిల్లాలోని కాళేశ్వరం, బస్వాపురం ప్రాజెక్టుకు యుద్ధ ప్రాతిపదికన 500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని, ప్రాధాన్యత క్రమంలో జిల్లాలలోని ధర్మారెడ్డిపల్లి కాల్వ, పిల్లాయిపల్లి కాలువ, ఆసిఫ్ నగర్ కాలువ, రాచకొండ ఎత్తిపోతల పథకం ద్వారా మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపురం ప్రాంతానికి సాగునీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కూడా నిధులు కేటాయింపులో అలసత్వం ప్రదర్శించిందని, ఈ ప్రభుత్వమైనా టైం బాండ్ పెట్టి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సీసీఐ ద్వారా ఎకరాకు 12 క్వింటాల పత్తి కొనుగోలు చేయాలని, కసాబ్ కిసాన్ యాప్ ద్వారా రైతాంగాన్ని ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని, పత్తిపై 11% సుంకాలు ఎత్తివేయడం ద్వారా విదేశీ కార్పొరేట్ శక్తులకు తలుపులు బార్లా తెరవడం ద్వారా దేశీయ రైతాంగాన్ని దివాలా తీస్తుందని, లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టినటువంటి రైతాంగం అకాల వర్షాల బారిన పడి వర్షాల కారణంగా పత్తి అంతా కారిపోయి కోట్లాది రూపాయలు నష్టపోయారని, కసాఫ్ కిసాన్ యాప్ను ఎత్తివేసి ఎకరాకు 12 క్వింటాలను పత్తిని కొనుగోలు అమలు చేయాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలని మాయిశ్చర్తో నిమిత్తం లేకుండా తడిసిన పత్తి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని, 72 గంటల్లోగా రైతుల ఖాతాల్లో జమ చేస్తానన్న ప్రభుత్వ మాటను ఆచరణలో అమలు చేయడం లేదని, వారం రోజులు గడిచినా రైతుల ఖాతాల్లో పంటల డబ్బులు జమ కావడం లేదని, తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని రంగుమారిన దాన్ని కొంటామని ఒకవైపు మంత్రులు చెప్తుంటే అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ప్రభుత్వ అలసత్వానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజ్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి జహంగీర్, సిఎసిఎస్ మాజీ చైర్మన్ చీరిక సంజీవరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ దోడ యాదిరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, చీరిక అలివేలు, జిల్లా సహాయ కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు గన్నెబోయిన విజయభాస్కర్, పొట్టా శ్రీనివాస్, ఆకుల ధర్మయ్య, రేఖల శ్రీశైలం, తుమ్మల నర్సిరెడ్డి, బొమ్మగాని శంకరయ్య, బండి నరసింహ, స్వామి దేశెట్టి, సత్యనారాయణ, మచ్చా భాస్కర్, బోయ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. పెన్పహాడ్ మండలంలోని అనంతారం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత
శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం శ్రీ శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జియర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో 7వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు ఆలయ అర్చకుల వేద మంత్రములతో ధ్వజస్తంభ ప్రతిష్టాపన, ప్రత్యేక యాగశాలలో హోమంతో కూడిన నిత్యారాధన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెన్పహాడ్ మండలంలోని అనంతారం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం శ్రీ శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జియర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో 7వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు ఆలయ అర్చకుల వేద మంత్రములతో ధ్వజస్తంభ ప్రతిష్టాపన, ప్రత్యేక యాగశాలలో హోమంతో కూడిన నిత్యారాధన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన వితరణ చేశారు. స్వామివారిని దర్శించుటకు ప్రజలు పలు గ్రామాల నుండి భారీ ఎత్తున తరలివచ్చారు. స్వామివారి ఆలయానికి ట్రస్ట్ ద్వారా 1,20,00,000 విరాళాలు సేకరించి ఆలయ నిర్మాణాన్ని నిర్మించారు. ఆలయ కమిటీ ట్రస్ట్ చైర్మన్ సామ బుచ్చిరెడ్డి, ట్రస్ట్ సభ్యులు బచ్చుపల్లి నాగేశ్వరరావు, పొనుగోటి ఉపేందర్రావు, మల్గిరెడ్డి ఇంద్రసేనారెడ్డి, బైరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దంతాల వెంకటేశ్వర్లు, చిట్టెప్పు నారాయణరెడ్డి మరియు ఆహ్వాన కమిటీ సోమ సురేందర్ రెడ్డి, మల్గిరెడ్డి సంజీవరెడ్డి, మామిడి పరంధాములు, చెవిగోని రాములు, భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అది పోతే స్ట్రోక్ అవుతుంది. ఒక్క నిమిషం ఉంది కాదు. విశ్వనాథు ఆలయ ప్రాంగణానికి వచ్చారండి. వారు అంజన్న అంజయ్య గారు
అనంతారం గ్రామంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రతిష్ట కొరకు 4 సంవత్సరాల క్రితము 9 మంది ట్రస్టీల చేత కమిటీ ఏర్పడి దేవాలయ శాఖ వారి ద్వారా రిజిస్ట్రేషన్ చేయబడి ఉండి సొసైటీ రిజిస్ట్రేషన్ చేయబడి ఉన్నది. ఇది జాయింట్ అకౌంట్ ద్వారా బ్యాంకు నుంచి డ్రా చేసి ఈ నిర్మాణం చేయనైనది. ఈ నిర్మాణానికి సహకరించిన వాళ్ళల్లో నాతో పాటు శ్రమ చేసిన వాళ్ళల్లో పొనుగోటి సంపత్రావు, చెట్టెపు నారాయణ రెడ్డి, దంతాల వెంకన్న, మా బచ్చుపల్లి నాగేశ్వరరావు గారు, వీరి సహకారంతో ఈ 1675 గజాల స్థలంలో 1000 గజాల స్థలంలో దేవాలయం నిర్మాణం చేయనైనది. ఇందుకు సుమారుగా 1,20,00,000 ఖర్చు అయినది. ఇందులో నా కుమారుడు 50 లక్షలు, నేను ఒక 10 లక్షలు, నా 3 బిడ్డలు 9 లక్షలు, నా ఫ్రెండ్స్ ఒక 10 లక్షలు, సుమారుగా 80 నుంచి 90 లక్షల వరకు మా దగ్గర జరిగింది. మిగతాది కొంతమంది గ్రామస్తుల సహకారంతో మిగతా డబ్బులు తయారు చేసి ఈ దేవాలయం నిర్మించలేదు. దీనికి 7, 8, 9, 10 నవంబర్న ప్రతిష్ట ఏర్పాటుకు శ్రీ త్రిదండి రామచంద్ర జిఆర్ స్వామి వారి చేత చేసి వారి ఆధ్వర్యంలోనే ఇది జరిగింది. దీనికి కొంత స్థలం గార్డెన్ నిర్మాణం, దేవుడి పుష్పాల కొరకు కొంత 300 గజాలు, కొంత స్థలం రేపు ఆలయ బ్రాహ్మణుల కొరకు కొంత స్థలం, ఒక ఆఫీస్ రూము, ఒక స్టోర్ రూము, దాతలు ఇచ్చినటువంటి వస్తువులు కూడా స్వామివారికి అర్పించదైనది. ఇది ఈ దేవాలయానికి ఉన్న విశిష్టత. యాగశాలకు కూడా ఒక భక్తుడు 3 లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చారు ఖమ్మం నుంచి. అనంతారం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రతిష్టోత్సవం 8, 9, 10 ఈ 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వీరికి గుడి చైర్మన్ అయిన సోమ బుచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో ట్రస్ట్ మెంబర్లు ఏదైతే 7 నుంచి 9 మంది వీరందరి సహాయ సహకారాలతో ఈ 3 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ గుడినే కాకుండా ఈ కమిటీ కానీ, ఈ కమిటీ చైర్మన్ కానీ మా అందరి ఆలోచనలు ఏంటంటే ఈ ఆలయము దేవునితో పాటు ఈ అనంతారం గ్రామానికి, అంటే మేము పుట్టి పెరిగి ఊర్లే ఉండి ఈ ఊరికి సేవ చేయాలన్న ఉద్దేశంతో భవిష్యత్తులో ఈ గుడి నడిపించుకుంటూ మేము ఒక కార్యక్రమం, అంటే ఆరోగ్యపరంగా ఈ గ్రామంలో 6,000 మంది గ్రామస్తులు ఉన్నారు. 6,000 కుటుంబాలు ఉన్నటువంటి బహుశా ఈ కుటుంబాలందరికీ కూడా వారికి ఏదో ఒక ఈ పుట్టిన గడ్డ మీద రుణం తీసుకోవాలని మేము బయట ఉంటున్నాం, హైదరాబాద్ ఉండడము, కొంతమంది అమెరికాలో ఉండడము. ముందు కూడా ఈ గుడి ద్వారా వీరందరి సహాయ సహకారాలతోటి అందరు కూడా హెల్త్, అంటే మనకు హాస్పిటల్ హెల్త్ క్యాంపింగ్ పెట్టేసి అందరికీ చాలా వరకు ఇక్కడ హార్ట్ అటాకులు వేరే కొన్ని చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ హార్ట్ అటాక్ రాకుండా హెల్త్ పరమైన అన్నీ కూడా టెస్టులు చేస్తానికి మేము ఒక కమిటీ, ఇదే కమిటీలో మేమందరం కూడా ఏదైతే ఎన్ఆర్ఎస్ కానీ మేము బయట ఉన్న హైదరాబాద్లో కానీ మేమందరం కూడా ముందు ఈ ఊరికి సేవ చేయాలని, ఆరోగ్యపరమైన సేవా కార్యక్రమాలు అనంతారం గ్రామానికి చేయాలని ఈ కమిటీ కూడా నిర్ణయం తీసుకుంది. ఇది ముందు ఈ నిర్ణయాలన్నీ అమలు జరుగుతాయి. సో దానికి బుచ్చిరెడ్డి గారు సహాయ సహకారాలు 100% ఉంటాయి. ఈ గ్రామస్తులకు కూడా మేము ఈ రుణం తీర్చుకుంటామని చెప్పి మరొకసారి గుడి తరఫున మీకు మనవి చేస్తాం.
కార్తీక మాసం 3వ సోమవారాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు శివాలయాలలో సోమవారం భక్తులు తెల్లవారుజాము నుండే అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాలు నిర్వహించారు. కాసరాబాద్లోని ఉమామహేశ్వర స్వామి దేవాలయం, తహసీల్దార్ రోడ్లోని విశ్వనాథ స్వామి దేవాలయం, విద్యానగర్ చౌరస్తాలోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం, పాత బస్టాండులోని సంతోష్ మాత దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంతోష్ మాత దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్య సాంబశివ స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసం 3వ సోమవారాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు శివాలయాలలో సోమవారం భక్తులు తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాలు నిర్వహించారు. కాసరాబాద్లోని ఉమామహేశ్వర స్వామి దేవాలయం, తహసీల్దార్ రోడ్లోని విశ్వనాథ స్వామి దేవాలయం, విద్యానగర్ చౌరస్తాలోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం, పాత బస్టాండ్ రోడ్లోని సంతోష్ మాత దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంతోష్ మాత దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్య సాంబశివ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వయంగా స్వామివారి గర్భగుడిలోకి ప్రవేశించి వారి స్వస్థలతో అభిషేకాలు నిర్వహించుకున్నారు. కార్తీక మాసంలో విశేషమైన శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నాభిషేకం, శివలింగాకృతిలో దీపోత్సవం, ఆకాశ పూజ, దీప పూజలు నిర్వహించారు. భక్తులకు కార్తీక పురాణాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో సంతోష్ మాత దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్తా, బ్రాహ్మణలపల్లి మురళీధర్, దేవరశెట్టి సోమయ్య, యామ వెంకటేశ్వర్లు, ముదిరెడ్డి లింగారెడ్డి, శివపార్వతి, యామ సరళ, శోభ, బచ్చు నీరజ, దేవాలయ అర్చకులు బటారం వంశీకృష్ణ శర్మ, గోమఠం రాఘవాచార్యులు, అశోక్ మిశ్రా, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం, భక్తులు పోతుగంటి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. మరణించిన గొర్రెల యొక్క పెంపకదారులతో కలిసి టీఆర్పీ స్టేట్ జనరల్ సెక్రటరీ వట్టే జానయ్య యాదవ్ జిల్లా కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. వేములపల్లిలో విష ఆహారం తిని మరణించిన అన్నారం గ్రామాల గొర్రెల కాపరులతో కలిసి సూర్యాపేట జిల్లా కలెక్టర్ని కలిసి వినతిపత్రం అందజేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. వేములపల్లిలో విష ఆహారం తిని మరణించిన అన్నారం గ్రామాల గొర్రెల కాపర్లతో కలిసి సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం అందజేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాధితులను ప్రభుత్వం వెంటనే అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వారికి న్యాయం జరిగే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఆయన వెంట మీర్ అక్బర్, బొల్లె సైదులు, ఆవుల అంజయ్య, లింగాల సైదులు, చింతా సైదులు, అబ్బురాములు, మహేష్ తదితరులున్నారు. చౌటుపల్ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప స్వామి నిత్య అన్నదాన కార్యక్రమం చౌటుపల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల వాణి విప్లవ్, కుమార్ గౌడ్ దంపతులచే ప్రారంభించడం జరిగింది. అయ్యప్ప స్వామి మాలదారులకు అన్నదాన కార్యక్రమం చేయడం తమ పూర్వజన్మ సుకృతమని ఆనందం వ్యక్తపరిచారు. చౌటుపల్ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప స్వామి నిత్య అన్నదానం కార్యక్రమం చౌటుపల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల వాణి విప్లవ్, కుమార్ గౌడ్ దంపతులచే ప్రారంభించడం జరిగింది. అయ్యప్ప స్వామి మాలధారణలకు అన్నదానం కార్యక్రమం చేయడం వారి పూర్వజన్మ సుకృతమని వారి అదృష్టంగా భావించారు. వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అయ్యప్ప స్వామి ప్రసాదించాలని మనసారా అయ్యప్ప స్వామి మాలదారులు మరియు శివదీక్ష, హనుమాన్ దీక్ష మాలదారులు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నదానంలో నిర్వాహకులు తూర్పునేరి నరసింహగౌడ్, సన్నిధానం గురుస్వామి చెరుకు అశోక్ గౌడ్, కళ్యాం నాగరాజు గౌడ్, చెవగోని మహేష్ గౌడ్, స్వాములు మార్గం శేఖర్ యాదవ్, అందోన్ సన్నిధిచారి, పోల్దాస్ రాజు, దాసరి మురళీస్వామి, బందరపు శివగౌడ్, చెరకు చైతన్య మరియు ఆలయం కమిటీ మెంబర్స్, చౌటుపల్ మున్సిపాలిటీ పరిసర రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.
గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జీఎంపీఎస్ ఆధ్వర్యంలో చౌటుపల్ పశువుల దవాఖానా ముందు గొర్రెల మేకల పెంపకందారులు ఎదుర్కొంటున్న వంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలియజేస్తూ మండల పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ రెడ్డికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జీఎంపీఎస్ ఆధ్వర్యంలో చౌటుపల్ పశువుల దవాఖానా ముందు గొర్రెల మేకల పెంపకదారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జీవాలకు గత 2.5 సంవత్సరాల నుండి నట్టల నివారణ మందులు ఇవ్వకపోవడంతో జీవాలు అభివృద్ధి చెందక పెంపకందారులు అనేక ఇబ్బందులు పడుతూ ప్రైవేటు మెడికల్ షాపులను ఆశ్రయిస్తూ మందులను కొనుగోలు చేస్తూ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం తక్షణమే గొర్రెల జీవాలకు నటల మందు వ్యాక్సినేషన్ అందించాలని, మందల వద్దనే వైద్యం చేయాలని కోరుతూ బస్సులో దవాఖానా ముందు నిరసన తెలియజేస్తూ మండల పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ అధ్యక్షులు బండారు నరసింహ, సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొండే శ్రీశైలం, చౌటుపల్ మండల అధ్యక్షులు భీమనగోని బాలరాజు, నాయకులు గజ్జి భాండు, గడగోటి జంగయ్య, బాలం పవన్, బెడద ప్రకాష్, బొంత వెంకటేశం, పర్ని శ్రీనురెడ్డి, అరిగె మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలే గొర్రెల మేకల పెంపకందారుల సంఘం, వర్ధిల్లాలే గొర్రెల మేకల పెంపకందారుల సంఘం, ఇవ్వాలే నట్టాల మందులు, ఇవ్వాలే నట్టాల మందులు, కల్పించాలే ఇన్సూరెన్స్ సౌకర్యం, కల్పించాలే ఇన్సూరెన్స్ సౌకర్యం, వర్ధిల్లాలే గొర్రెల మేకల పెంపకందారుల సంఘం, వర్ధిల్లాలే గొర్రెల మేకల పెంపకందారుల సంఘం. హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణి ఫిర్యాదులపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశం. యాంటీ ర్యాగింగ్ పై ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు. ర్యాగింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ హెచ్చరిక. న్యూ పెన్షన్ స్కీమ్ త్వరలోనే ఖతం. ఏఐఎస్పీ ఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మాచన రఘునందన్ వెల్లడి. ప్రజావాణి దరఖాస్తులకు వెంటనే పరిష్కరించాలన్న జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామరావు. ఎంజేయూలో జాతీయ సమైక్యత శిబిరానికి వాలంటీర్ల ఎంపిక. పంటల బీమా పథకం చట్టం చేసి అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి డిమాండ్. అనంతారం గ్రామంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం. కార్తీక మాసం 3వ సోమవారాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు శివాలయాలలో భక్తుల రద్దీ. మరణించిన గొర్రెల యొక్క పెంపకదారులతో కలిసి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేసిన టీఆర్పీ స్టేట్ జనరల్ సెక్రటరీ వట్టే జానయ్య యాదవ్. చౌటుపల్ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప స్వామి నిత్య అన్నదాన కార్యక్రమం. గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జీఎంపీఎస్ ఆధ్వర్యంలో చౌటుపల్ పశువుల దవాఖానా ముందు నిరసన. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.